పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తవ్వుతున్న మట్టి, రాయి ఎక్కడ పోయాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రతిరోజు తీస్తున్న లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాలను ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోనే పోస్తున్నందున గుట్టలు గుట్టలుగా పేరుకుని మరో కొండలా తయారవుతోంది. డంపింగ్ కోసం వేరే చోట స్థల సేకరణ చేయాల్సి ఉండగా అది ఆచరణలోకి రాలేదు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేసి 2018 నాటికి సాగునీటిని అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంతో కొద్ది రోజులుగా పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్పిల్వే రెగ్యులేటర్, స్పిల్వే ఛానల్ నిర్మాణాల కోసం గోదావరి నదికి ఇరువైపులా కొండలను తవ్వాల్సి ఉంది. మైనింగ్ లో అనుభవం ఉన్న త్రివేణి సంస్థ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద యంత్రాలు తెచ్చి కొండలను బాంబులతో పేల్చి తద్వారా వచ్చిన రాతి వ్యర్థాలు, మట్టిని వేరే చోటుకు తరలించి అక్కడ స్పిల్వే కాంక్రీట్ పనులు చేపట్టాల్సి ఉంటుంది. మొత్తం ప్రాజెక్టులో 10.55 కోట్ల క్యూబిక్ మీటర్లు మట్టి తవ్వాలి. ఇప్పటి వరకు 4 కోట్ల క్యూబిక్ మీటర్లు మట్టి తొలగించారు. ఈ వ్యర్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. ఓవైపు స్పిల్వే రెగ్యులేటర్, అప్రోచ్ ఛానల్ నిర్మాణాలు చేపడుతూనే మరోవైపు గోదావరి నదిలో ఎర్త్ కమ్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాలు చేపట్టాలి. రివర్ గ్యాప్ పనులు చేపట్టాలంటే కాపర్ డ్యాం పనులు చేపట్టి స్పిల్వే రెగ్యులేటర్ వైపునకు గోదావరి నదీ ప్రవాహాన్ని మళ్లించాలి. ఈ పనులన్నీ చకచకా జరగాలంటే స్పిల్వే రెగ్యులేటర్ మట్టి పని అత్యంత వేగంగా, ఆటంకాలు లేకుండా జరగాల్సిందే. స్వల్ప వ్యవధిలో కొండలను తొలిచే కార్యక్రమం చురుగ్గా సాగుతున్న తొలిచిన మట్టి, రాతి వ్యర్థాలను ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రాజెక్టు పనులకు ఆటంకం కలగకుండా వీటిని దూరంగా వేయాలి. ఇందుకోసం దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇటుకల కోట సమీపంలో సుమారు 200 ఎకరాల స్థలాన్ని సేకరించాల్సి ఉంది. స్థల సేకరణ చేపట్టకపోవడంతో ప్రాజెక్టు ప్రాంతంలోనే తవ్విన మట్టి, రాయి వేస్తున్నారు. ఫలితంగా వ్యర్థాలతో ప్రాజెక్టు ప్రాంతమంతా గుట్టలు గుట్టలుగా తయారైంది. కాంక్రీట్ నిర్మాణాలు ప్రారంభిస్తే ఈ గుట్టలను తొలగించి మళ్లీ వేరే చోటుకు తరలించాల్సి ఉంటుంది. ఇలా ఒకచోటు నుంచి మరొక చోటికి రాతి వ్యర్థాలను తరలించాల్సి వస్తే సమయం, డబ్బు వృధా అవుతుంది. అధికారులు ఇటుకల కోట వద్ద త్వరగా స్థల సేకరణ చేస్తే వ్యర్థాలను నేరుగా అక్కడికే తరలించుకునే అవకాశం ఉంటుంది. వచ్చి మట్టి మనకి క్లే మనం డ్యాంలో ఉపయోగిస్తాం. మిగతాదన్నీ కూడా పోలవరంలో మన కొత్తగా మాకు ఒక 50 ఎకరాలేమో ఇటుకల కోట దగ్గరలో ఒకటి ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు. దాంట్లోనూ తర్వాత 203 ఎకరాలు కూడా ఏదో ఎక్వైర్ చేశారు. దాంట్లో కూడా వేసి మనకి 70 ప్రాబ్లం ఉండదని అనుకుంటాను. డంపింగ్ యార్డు వేరే చోటుకు తరలిస్తే కాంక్రీట్ పనులకు ఇబ్బంది లేకుండా నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది.